నందమూరి కళ్యాణరామ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం NKR21. ఇంకా ఈ చిత్రానికి టైటిల్ పెట్టలేదు. భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో తన క్యారెక్టర్ పవర్ఫుల్ గా ఉంటుందని రివీల్ చేశారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సోహెల్ ఖాన్ విలన్ గా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఆయన లుక్ ఆకట్టుకుంది. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో గ్లాసెస్ పెట్టుకుని స్టైలిష్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇందులో అతని పాత్ర హైలైట్ గా ఉంటుందని మేకర్స్ తెలియజేశారు. కళ్యాణ్ రామ్ నటిస్తున్న 21వ చిత్రం ఇది. విజయశాంతి కీలక పాత్రలో నటిస్తుండగా శ్రీకాంత్, సాయి మంజ్రేకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్, NTR ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బల్సు నిర్మిస్తున్నారు. అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక సంగీత దర్శకుడు ఇప్పటికే పాటలను సిద్ధం చేసినట్టు సమాచారం. అందులో మొదటి పాటను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సాంగ్ మాస్ పాట అని తెలుస్తుంది. ఈ పాటతో అంచనాలు పెంచాలని చూస్తున్నారు. బింబిసార తర్వాత హిట్ లేని కళ్యాణ్ రామ్ ఈ చిత్రంతో హిట్ కొట్టాలని ఆశిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే NKR29 అనౌన్స్మెంట్ పోస్టర్ లాంచ్ చేశారని తెలిసిందే. ఇందులో పిడికిలి బిగించి ఉన్న కళ్యాణ్ రామ్ చేతిపై రక్తపు మరకలు చూడొచ్చు. విజయశాంతి IPS అధికారిగా నటిస్తుంది. శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని అశోక్ క్రియేషన్స్ బ్యానర్లో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు, NTR ఆర్ట్స్ తో కలిసి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. అశోక్ క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న రెండో సినిమా ఇది. ఈ చిత్రంలో క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం మేకర్స్ ఏకంగా 8 కోట్లు ఖర్చు పెట్టారని ఇన్సైడ్ టాక్. బ్రహ్మ కడలి టీం వేసిన సెట్ డిజైన్ లో ఫైట్ మాస్టర్ రామకృష్ణ నేతృత్వంలో కళ్యాణ్ రామ్ తో పాటు సుమారు 1000 మంది ఆర్టిస్టులపై వచ్చే ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగనుందట. ఈ చిత్రం స్టైలిష్ యాక్షన్ చిత్రంగా రానుంది. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.